హలో క్రియేటర్స్, యూట్యూబ్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చిందనమాట. ఇంకా రాబోతుంది అప్డేట్ అనేది ఏంటంటే, ఇక నుంచి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్ అనేది పెరిగేలా అప్డేట్ అయితే తీసుకురాబోతుంది. అదే ఏంటంటే, ఓన్లీ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కమెంట్ చేయగలరనమాట. ఈ అప్డేట్ అనేది తీసుకురాబోతుంది. అండ్ ఇప్పటికి రాలేదు. ఇన్ కేస్ ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు వస్తే మాత్రం మీకు డెఫినెట్లీ నేను ఎడిటింగ్లోని మీకు స్క్రీన్ రికార్డింగ్ అనేది చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీకు డౌట్ అయినా రావచ్చు. ఏంటంటే, అదేంటి బ్రో, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేవచ్చు కదా అనేసి అలాంటి ఆటలు కూడా సాగవన్నమాట. ఎందుకు ఏంటనేది మరి ఆ సబ్స్క్రైబర్ ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్సే కామెంట్ చేసేలాగా ఎలా ఆన్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో చిన్న రిక్వెస్ట్, 20 డేస్లో 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలనేసి మన ఛానల్లో టార్గెట్ పెట్టాను అనమాట. సో చాలా దగ్గరలో ఉందన్నమాట. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా కొత్త యూజర్లు ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ మాత్రమే కమెంట్ చేయగలిగే దీని గురించి చెప్పక ముందు ఇంకో మాట కూడా చెప్పాలి. అది కూడా యూట్యూబ్ అనేది రీసెంట్గానే ఒక అప్డేట్ తీసుకొచ్చింది. అదే ఏంటంటే యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ అనేది. ఇందులో ఏంటంటే నా ఛానల్ ఉందనుకోండి, నా ఛానల్లో మీరు కూడా కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టవచ్చు అనమాట. సో ఆ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అది కూడా ఏంటంటే, సో జస్ట్ ఇట్లా కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి పోస్ట్ చేస్తామంటే అవదనమాట. 1 డే వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. 1 డే తర్వాత ముందు సబ్స్క్రైబ్ చేసుకొని 1 డే తర్వాత ఏదైనా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తానంటే అవుతుంది అనమాట. ఇట్లా ప్రతి ఒక్కరి ఛానల్లో ఇది ఆన్ చేసుకుంటేనే వేరే వాళ్ళు మన ఛానల్లో పోస్ట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ అప్డేట్ అనేది యూట్యూబ్ రీసెంట్గానే తీసుకొచ్చింది. అదే విధంగా ఇప్పుడు యూట్యూబ్ అనేది కొత్త అప్డేట్ తీసుకురాబోతుంది అనమాట. అదే ఏంటంటే, ఓన్లీ కమెంట్ చేయగల వారు ఎవరైనా ఉన్నారంటే అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే. సో అది కూడా మీకు డౌట్ రావచ్చు. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, జస్ట్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేస్తామంటే మాత్రం కుదరదనమాట. దాన్ని కూడా చెక్ పెట్టేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. సో అప్డేట్ అయితే ఇట్లా తీసుకొచ్చిందని మరి మీరు అడగొచ్చు నాకు, ఏందని అంటే మరి సబ్స్క్రైబ్ చేసుకొని ఎన్ని రోజులు ఉంచాలి బ్రో, ఎన్ని రోజుల తర్వాత మనం కామెంట్ అనేది చేయగలము అంటే మాత్రం ఎవరైనా సరే, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏదో ఒక ముందు మెయిన్ ఛానల్ నుంచి ఏదో ఒక కామెంట్ చేసి దాని తర్వాత ఇంకో ప్రొఫైల్ నుంచి ఏదో ఒక బ్యాడ్ కామెంట్ ఇలాంటివి చేయడం వంటివి చేస్తున్నారనేసి యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ తీసుకొచ్చిందనమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని 1 వీక్ అవ్వాలన్నమాట. ఎవరైతే సబ్స్క్రైబర్స్కి అంటే ఒక వీడియోస్ అనేది చూస్తారో ఆ వీడియోలో ఏదైనా కమెంట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఛానల్ది సబ్స్క్రైబ్ చేసుకుని 1 వీక్ ఉండాలి. 1 వీక్ తర్వాత వాళ్ళు ఏదైనా కమెంట్ చేయగలరనమాట. సో ఆ విధంగా యూట్యూబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. నాకైతే ఇంకా ఈ ఆప్షన్ రాలేదు. సో చాలామందికి రాలేదు అండ్ ఇంకా రాలేదు కూడా. వచ్చిన తర్వాత జస్ట్ వెంటనే స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి నేను ఇక్కడ చూపిస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో షూట్లోని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఈలోపు వచ్చేస్తే మాత్రం మీకు స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి మీకు డిస్ప్లే చేస్తాను అనమాట. ఇన్ కేస్ రాకపోతే మాత్రం మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. దాని గురించి డీటెయిల్స్ అనేది చూసుకోండి. లేదంటే ఒక వీడియో చేయమని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మాత్రం తప్పకుండా నేను ఇంకో వీడియో అనేది చేస్తానమాట. మరి అది ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది. సో సింపుల్గా ఆన్ చేసుకోవడానికి ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళేసి మనం వైటీ స్టూడియో అనేది ఆన్ చేస్తాం కదా, అందులో చూడండి విజిబిలిటీ అండ్ ఆల్టర్నేట్ కంటెంట్ ఇలాంటివి మనం ఎస్ఆర్నో పెడుతుంటాం కదా. దాని కింద ఏంటంటే ఒక వీడియోకి మనం లైక్స్ ఎన్ని వచ్చింది ఏందనేది చూపించాలా లేదా ఆఫ్ చేసేయాలా, కమెంట్స్ అనేది ఆన్ చేయాలా ఆఫ్ చేసేయాలి, ఇలాంటి ఆప్షన్ వస్తుంది కదా, ఆ లైన్లోనే వస్తుందన్నమాట. దాన్ని కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ అప్డేట్ వచ్చిన తర్వాత వీడియో చేయమంటే డెఫినెట్లీ మీ ముందుకు ఆ వీడియో అనేది తీసుకొస్తానమాట. సో అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఏంటంటే ఇది చాలా మంచి ఫ్యూచర్ అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారు. సో అర్థమైంది అనుకుంటా. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్ అనేవి పెరగడం ఎట్లా అంటే మాత్రం ఎవరైనా సరే కమెంట్ చేయాలంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. జస్ట్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తాను అంటే మాత్రం కుదరదనమాట. సో చచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని 1 వీక్ తర్వాత ఏదైనా కామెంట్ అనేది చేయగలరు. సో ఈ విధంగా యూట్యూబ్ అప్డేట్ అయితే తీసుకురాబోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏంటంటే నా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతమందికి రీచ్ అయింది ఏంటి, వాళ్ళు ఎలా దీన్ని ఎలా రియాక్షన్ తీసుకున్నారు ఏంటనేది నాకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రతిరోజు ఒక్కొక్కటి తీసుకొస్తుంటానమాట. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారో ఆశిస్తున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.